సుఫలా మలయజ శీతలా సస్యశ్యామలా మాతరం. విద్యార్థులు చదువుకి బాగా నష్టపోయారు. అంటే 0 to PhD వరకు అన్ని పాఠశాలలు కానీ కాలేజీలు కానీ అన్ని స్థాయిల్లో విద్యకి నష్టం జరిగింది. అట్లా నష్టం జరగకూడదని ఇది పెద్ద కార్యక్రమం, ఉపయోగపడే కార్యక్రమం. తర్వాత ఉన్నారు కానీ డబ్బు లేదు. డబ్బు సహాయం చేసే భగవంతుడు మనకు దొరికాడు. మీరందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చారు, కానీ ఆ సెల్ ఫోన్ తీసుకెళ్లి సెల్ ఫోన్ ఓన్లీ మీ టెక్నాలజీ కోసం, చదువు కోసం వినియోగించుకోండి. ప్రతిరోజు ఫోన్ ఓపెన్ చేస్తే మీకు సాధికారి గారు కనిపించాలి, కల్లూరు కనపడాలి. పరిచయం అవడం జరిగింది. ఈ తోపుడుబండి ఫౌండేషన్ లాక్డౌన్ టైంలో ఆర్థిక వ్యవస్థ ప్రతి ఒక్క ఇంట్లో ఆర్థికంగా సతమతమవుతున్న పరిస్థితులలో ఈ తోపుడుబండి ముందుకొచ్చి వాళ్ళ యొక్క కృషి చూసి నేను కొన్ని రిస్ట్రిక్షన్స్, లాక్డౌన్ అంటే లాక్డౌన్ యొక్క ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో ఆ రిస్ట్రిక్షన్స్ని ఖచ్చితంగా ఒబే చేయాలి, అది ఫాలో చేయాలి. అటువంటి సందర్భాల్లో హోటల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్, ఈవెన్ ఫుడ్కి సంబంధించిన ప్రతి కూడా క్లోజ్ చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో నేను అక్కడ తిరువురు క్రాస్ రోడ్లలో కానివ్వండి, మన కల్లూరు సెంటర్లో కానివ్వండి, చాలా దూరం నుంచి లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. ఫుడ్స్ ఎసెన్షియల్స్ అవన్నీ కంపల్సరీ చేరుకోవాల్సినవి, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి చేరుకోవాల్సినవి. అటువంటి వారికి వాళ్ళు భోజనాలు చేయడానికి ఎటువంటి ఇబ్బందులు పడరనేది ప్రాక్టికల్గా చూసాం. అట్లాంటి సందర్భంలో ఈ తోపుడుబండి ఆర్గనైజేషన్ వీళ్ళు స్వతహాగా రోడ్ల మీదకి వచ్చి అటువంటి వారికి అన్నదానం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. అప్పుడు నేను చాలా అప్రిషియేట్ చేయాల్సిన సందర్భం, అది అప్రిషియేట్ చేశాను కూడా. అందులో భాగంగానే నేను కూడా 1-2 సార్లు వచ్చాను, ఇక్కడికి వచ్చాను, విజిట్ చేశాను, చూశాను. ఇప్పుడున్న కరోనా గత విద్యా సంవత్సరం నుంచి మేము ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి పల్లెలు పట్టణాలు రెండుగా విడిపోయారు జనం. అంటే నగరాలు పట్టణాల్లో ఉన్నవాళ్ళు లేదా ఉద్యోగ వర్గాలు, వ్యాపార వర్గాల వాళ్ళు పిల్లలు మాత్రమే చదువుకుంటున్నారు. మనలాగా పల్లెల నుంచి వచ్చి, పేదరికం నుంచి వచ్చి, పూట గడవని స్థితిలో కనీసం మన కాళ్ళకు చెప్పులు ఉండవు, సరిగ్గా వాటి మీద బట్టలు ఉండవు. ఇలాంటప్పుడు మనం మొబైల్స్ కొనుక్కొని ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వండి, లేకపోతే పేరు తీసేస్తాం అనేది విద్యా, వైద్యం రెండు మన ప్రాథమిక హక్కులు. ఇవి రెండు ప్రభుత్వం కల్పించాల్సినవి, ప్రభుత్వం ఇవ్వాల్సినవి. ఈ రెండిట్లోనూ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇప్పుడు ప్రతి విద్యా సంవత్సరం ఒక్కో విద్యార్థి మీద మేము 1,20,000 ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెప్తారు. అంటే మిడ్ డే మీల్స్కి కానివ్వండి, యూనిఫామ్స్కి కానివ్వండి, పుస్తకాలకు కానివ్వండి, అలాగే స్కూల్ మెయింటెనెన్స్కి కానివ్వండి, సరాసరి ఒక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతున్నాయని చెప్తున్నాం. అయితే పాండమిక్ కరోనా వచ్చిన తర్వాత ది స్టూడెంట్స్కి యూనిఫామ్స్ ఇవ్వలేకపోతున్నారు. అంటే మధ్యాహ్న భోజనం ఆపేయడం వల్ల నెల ఎంత మిగులుతుంది, సంవత్సరానికి ఎంత డబ్బు ఆదా అవుతుంది. ఆ డబ్బులు కనుక ఖర్చు పెట్టగలిగితే రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ప్రొడక్షన్ కంపెనీలని మన రాష్ట్రాన్ని పిలిపించి రప్పించి సబ్సిడీ మీద భూములు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, రాయితీల మీద అన్ని సౌకర్యాలు కల్పించి వెల్కమ్ టు హైదరాబాద్ పిలిపించి, వెల్కమ్ టు తెలంగాణ పిలిపించిన తర్వాత వాళ్ళు రాయితీల మీద డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం ఒక్క మాట చెప్తే వాళ్ళు మనకి మొబైల్స్ తయారు చేసి ప్రతి విద్యార్థికి అందరినీ మొబైల్స్ తయారు చేసి ఇవ్వచ్చు. ఇంకోటి పన్నులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యక్ష పన్నులు కానీ పరోక్ష పన్నులు కానీ ఇవి రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి. ఆ పన్నులు కనుక ఎత్తేయగలిగితే ఇవాళ మార్కెట్లో మనకి 7,500,000 అమ్ముడుపోతున్నటువంటి ఒక మొబైల్ ఫోన్ 2,500,000-3,000 రూపాయలు కనుక ప్రొడక్షన్ ఆర్డర్ ఇచ్చి ఇవ్వగలిగితే 1,500 నుంచి 2,000. మీకు గుర్తుందో లేదో, రిలయన్స్ వాళ్ళు ఫోన్స్ ఉత్పత్తి చేసినప్పుడు 500 రూపాయలకు ఒక ఫోన్ ఇచ్చారు. మొబైల్ సాధ్యమో 500 అనుకున్న రోజుల్లో 500కు ఒక మొబైల్ ఇచ్చారు. అలాంటప్పుడు మన విద్యార్థులందరికీ కూడాను మినిమం రిక్వైర్మెంట్ ఉంటే టచ్ స్క్రీన్ ఉన్నటువంటి ఫోన్లు 1,500 రూపాయలకే ప్రభుత్వం సప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వానికి ఒంటి మీద సోయి లేదు, చిత్తశుద్ధి లేదు. మన ప్రయత్నం ఏమిటంటే వీళ్ళని అడుక్కొచ్చో, మనం కూడబెట్టుకున్న డబ్బులనిచ్చో ఇది కాదు. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని. ఆ బాధ్యత వాళ్ళకు గుర్తు చేయడం కోసం ఒక సామాన్య మానవుడు, ఆమె కామన్ మ్యాన్, మీ అందరిలో ఒకటి, మనందరం ఒకటే. ఒక కామన్ మ్యాన్గా నేను ముందుకు వచ్చి జోలే పట్టుకొని హైదరాబాద్ వెళ్ళాను. లిటరల్లీ జోలే పట్టుకొని హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నగర వీధుల్లో అడుక్కున్నాను. నేను పల్లె నుంచి వచ్చాను, అడవి ప్రాంతం వచ్చాను, నా పిల్లలకు చదువు లేదు, నా పిల్లలు చదువుకోలేకపోతున్నారు, మాకు ఫోన్లు దానం చేయండి అని అడిగాను. దాని ఫలితంగానే ఇవాళ నేను ఒక 25 ఫోన్లు సమీకరించగలిగి, అంటే గత నెల రోజుల నుంచి కూడా నా దగ్గర డిమాండ్ వస్తుంది, అయ్యా మొబైల్స్ కావాలి, మొబైల్స్ కావాలి, మొబైల్స్ కావాలి. గత ఏడాది మనం చాలా కష్టాలు పడ్డాం. విజయ్ కుమార్ సార్ ప్రత్యక్షంగా ఉన్నారు, కిషోర్ గారు ఉన్నారు. మీరు
అప్పుడు మీకు ప్రారంభం కాబట్టి మీరు మాకు కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఇంకోటంటే సీతక్క దగ్గర నుంచి కూడా మనకు ప్రత్యేకమైన ఆహ్వానం ఆల్రెడీ ప్రోగ్రామ్ మనం చేసేసాం. రాత్రి కూడా 10-10:30 కూడా సీతక్క మళ్ళీ ఫోన్ చేశారు, సాధికంగా మీరు రావాలి, ఇక్కడ ఆదివాసీ గుడాల్లో కనీసం ఒక 60 నుంచి 70 ఫోన్లు మాకు కావాలన్నా అని అడిగారు. అలాగే గత వారం మనం తాడవాయి, పసరా, ములుగు ఆ ప్రాంతాల్లో కూడా బోల్డంత మెడికల్ ఎక్విప్మెంట్ ఇచ్చేసి వచ్చాం. అన్ని ప్రోగ్రాంలు అక్కడ సీతక్కతోనే కలిసి చేసాము. సో నెక్స్ట్ వీక్ వారం 10 రోజుల్లో మనం తాడవాయిలో కూడాను ఆ ప్రాంతంలో కూడాను చుట్టూ 70 విద్య ప్రతి వాళ్ళకు అన్నారు. అది డబ్బున్న వాళ్ళకే పరిమితం కాకూడదు, వివక్ష ఉండకూడదు, రాజ్యం నిర్లక్ష్యానికి పిల్లలు బలి కాకూడదు. ఎందుకంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఒక కానిస్టేబుల్ కొడుకుని. ఇప్పుడు పోలీసుల పరిస్థితి బాగుంది, కానీ 40-50 ఏళ్ల క్రితం ఆ పరిస్థితి లేదు. మా నాన్న 2 సంవత్సరాల పాటు క్యాన్సర్తో హాస్పిటల్లో పోరాడితే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్మేసి ఏమీ లేని పరిస్థితి, వండుకోవటానికి గిన్నె, కూర కోటి, అన్నాన్ని కోటి, 2 ప్లేట్లు ఉంటే ఇద్దరం తిన్న తర్వాత ఇద్దరం తినాలి. ఆ ఇద్దరం తినేదేంటి? గంజో నూకలన్నం. 2-3 రోజులు కూడా మాకు తినే పరిస్థితి ఉండేది కాదు. తర్వాత కల్లూరు వచ్చిన తర్వాత కూడాను మన పాత మిత్రులందరూ తెలుసు, వర్షం పడితే నా గుడిసెలో నీళ్లు కారుతుండే, అక్కడో బకెట్ అక్కడో జమ్ము పెట్టుకుని వెళ్తాం. సో 50-40 ఏళ్ల తర్వాత కూడా ఆ పరిస్థితుల్లో మార్పు రాలేదు. వ్యవస్థ ఎలా ఉందో అలానే ఉంది, ఎవరి జీవితాల్లో కూడా అభ్యున్నతి లేదు. దీన్ని మార్చే ప్రయత్నం పక్కన ఉన్నవాళ్ళని ఆదుకోవడానికి, లేదా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఉపాధి పరంగా కానీ మనం ఆదుకునే ప్రయత్నాలు చేద్దామని సంకల్పించాం. భగవంతుడి వల్ల నాకు మంచి మిత్రులు ఉన్నారు, అంటే నన్ను అర్థం చేసుకునే మిత్రులు ఉన్నారు. ఈ మధ్య ఫేస్బుక్ కూడా మనకు అంటే వన్స్ అది వెరిఫైడ్ అంటే మీ కొత్త గత 7 ఏళ్ళుగా రీడర్స్ డైజెస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, దక్కన్ క్రానికల్, రీడర్స్ డైజెస్ట్, ఆన్లూకర్, ఇవన్నీ కూడా మన ఇంటర్వ్యూలు రాసి ఇవి ప్లస్ బీబీసీ ఇంటర్వ్యూ, ఐఎంఏ ఇంటర్వ్యూ, ఆర్సిస్ వాళ్ళు ఎట్లయితే వెరిఫై చేస్తారో వాడు ఫేస్బుక్ వాడు 100 రెట్లు వెరిఫై చేసిన తర్వాత అది ఇచ్చారు. ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ వచ్చింది మనకి. అలాగే నా ఐడి పక్కన కూడా ఒక బ్లూ మార్క్ వెరిఫికేషన్ కూడా వచ్చింది. అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ అండ్ పబ్లిక్ ఫిగర్. నేను చెప్తే చేస్తాడు, పనికి మళ్ళీ రాయడు, ఆయన రాశాడంటే దానికి ఆథెంటిసిటీ ఉంటుందనేది అర్థం. దానివల్ల వీ కెన్ రైజ్ మోర్ ఫండ్స్. ఈ ప్రయత్నంలో మనం కూడా చేసింది ఏంటంటే ఎక్కువ ఫండ్స్ మనం ఇవ్వడానికి. ప్రస్తుతం ఏంటంటే ఈ సంవత్సరం ఒక 2 కోట్ల రూపాయలు మన కల్లూరు మండల ప్రాంతానికి కేటాయిస్తున్నాం ఈ సంవత్సరం. అది నెక్స్ట్ ఇయర్కి 5 crores పెడుతుంది. అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ కూడా మనకు డెవలప్ చేయడానికి సిద్ధమయ్యాయి. 3 ఏళ్లలో మనం 10 కోట్ల మార్కుని రీచ్ అవుతాం. ఇవన్నీ కూడాను ఖచ్చితంగా కల్లూరు ప్రధాన కేంద్రంగా, కల్లూరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ఆదివాసీ గూడాలు. నేను ఇక్కడ మన కల్లూరు, ఎన్కూరు, పెనువల్లి మండలాల్లో ఉన్న ఆదివాసీ గూడాలతో పాటు తాడవాయి ఏరియాలో ఉన్నటువంటి ఒక 70 గిరిజన గూడాలను కూడాను తోపుటువంటి దత్తత తీసుకున్నాను. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి మనం ప్రధానమైనటువంటి అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ మేము ఇవాళ మొబైల్స్ ఇవ్వలేకపోవచ్చు. బట్ ఇది చేసిన తర్వాత మళ్ళీ మనకు చాలా అప్లికేషన్స్ వస్తాయి. వీళ్ళంత ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇవాళ వచ్చిన వాళ్ళు కేవలం కల్లూరు ప్రాంతం వాళ్ళే కాకుండా కామేపల్లి నుంచి వచ్చారు, బాసిత్ నగర్ నుంచి వచ్చారు, ఖమ్మం రస్తోగి నగర్ నుంచి వచ్చారు, కల్లంపాడు. అమృత వచ్చిందా? గుడ్, అమృత వచ్చింది. సో మనకు క్రమక్రమంగా అంటే మన పరిధి కల్లూరు నుంచి కల్లూరు కేంద్రంగానే. అంటే కొన్నేళ్ళకి నా కోరిక మన కల్లూరు అనేది ఒక బ్రాండ్ అవ్వాలి. కల్లూరు అనే ఊరు ఫలానా చోట ఉందనేది ప్రపంచానికి తెలియాలి. అందరి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాం. పిలవగానే వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు అయితే వీళ్ళు ఇవాళ జర్నలిస్టుగా రాదే సార్. నా కుటుంబ సభ్యులు అంటే మా అందరిది ఒకటే కులం, పాత్రికేయ కులం. నేను సీనియర్ జర్నలిస్ట్ని. వీళ్ళ చేతుల మీదుగానే మనం ఫోన్లు ఇస్తాం. ఈ మొత్తం కార్యక్రమానికి ముఖ్య అతిథి మా ఆత్మీయులు ఎస్ఐ గారు. ఇప్పుడుగా ఉన్నప్పుడు ఆయన కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి అది సాధించుకోవడానికి ఎంత తపన పడ్డారో, తిప్పలు పడ్డారో, ఏం అనుభవించారో నాకు అవగాహన. ఇలాంటి మనిషి చేతుల మీదుగా, పాత్రికేయ మిత్రుల చేతుల మీదుగా ఫోన్లు ఇస్తే బాగుంటుందనేది ఒక ఆలోచన. అయితే మొబైల్ నుంచి ఇక్కడితో ఆపరు. మీరు నిజంగా మంచిగా చదువుకుంటే ఎంత ఎక్స్టెంట్ అయినా సార్ తీసుకెళ్తారు. అది నేను ఎక్స్పీరియన్స్ చేసా. నాకు 1 month ఆఫ్ ఎక్స్పీరియన్స్లోనే నాకు సార్ చాలా అంటే చాలా చెప్పారు. సో మీకు కూడా అలానే ఉంటుంది. మీకు కూడా మీ లైఫ్లో మంచిగా చదువుకోవాలనుకుంటున్నాను. నేను కూడా స్టూడెంట్గా నా గురించి ఏం చెప్పుకోవడానికి
సో నేను ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి సివిల్స్ కొట్టి సరికి సార్ నేను మంచిగా చేశాను. సరికి సార్ అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక బ్రాండ్గా అయిపోయింది. ఇంకొంచెం చేయాలి సార్ నాకు ఇచ్చిన ఏమో కానీ ఇంకా చేసిన హెల్ప్ కానీ నేను సార్కి రిటర్న్ కావాలని అనుకుంటున్నాను. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग तब शुभ नामे जागे तब शुभ